అమ్మ అరటిపండు తెచ్చింది, అమలకు ఇచ్చింది, అయ్య అరకతో వచ్చాడు, అరుగు మీద పెట్టాడు. అబ్బో ఈ గురం అప్పుడు చదవ చేత కాలేదు గాని ఇప్పుడు చదువుతున్నది. గాలి ఎక్కాలంటే రాకపోయేది గాని బాల శిక్ష మస్తు పట్టేది. కావాలంటే ఇప్పుడు తెప్పించిడు పొల్లు పోకుండా చదువుతా. సాల్తి అప్పటి బాల శిక్షకు ఇప్పటి బాల శిక్షకు మస్తు తేడా ఉన్నది. అయ్యో అవునా, ఎందుకు మార్చుర్రా? కాలం మారుతుంటే పాఠాలు కూడా అప్పటి పరిస్థితులను బట్టి మారుస్తుంటారు. కానీ ఈ ఊర్లో పోయిన తేప వచ్చేసిన పుస్తకాలు మారవకుండా ఇచ్చిరట. అయ్యి కూడా అట్లనే ఉంచితే అయిపోయేది కదా. ఏహే నిజమా? చూడు శివాంట పోరగాళ్ళు పుస్తకాలు తీసి కమ్మలన్నది ఇప్పలేదు, వెనకకి ఇచ్చేవారు అంటుర్రట. అయ్యో గంటగానం ఏం మిస్టేక్ జరగచ్చు? నీకు చదవచ్చు కదా, చదువు. ఫస్ట్ ముందు మాట చదువుదాం. జూమ్ చెయ్యి ఎంకన్నా జరా. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి. మరి ప్రజెంట్ ముఖ్యమంత్రి పేరు రాయలేదేందో. ఏంది పూర్వపు విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కడియం శ్రీహరి. ఏందిది ప్రస్తుత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డా. ఇదెక్కడి కథకొచ్చింది? సర్కార్ మారింది గాని పదవులు మాత్రం పాతోలయే వేసిరట. అందుకే మొత్తం 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా అందరి పుస్తకాలు వెనకకు తీసుకోనని సర్కారు ఆర్డర్ వేసింది. ముందు మాటలా మారిన ముఖ్యమంత్రి పేరు విద్యాశాఖ మంత్రినంటే ఇంకా ఖరారు చేయలేదు. కనీసం ముఖ్యమంత్రి సార్ పేరన్నా మార్చాలే కదా అని రచ్చ నడుస్తున్నది. పుస్తకాలు వచ్చేసేటప్పుడు ముందు మాట చూడకుండా వెనక ముందు ఆలోచన చేయకుండా ప్రింట్ కొట్టిచ్చిర్రేమో, లేకుంటే పోయిన తాప వచ్చేసిన పుస్తకాలు అట్నే వంచిపెట్టిరో. అలవాట్ల పొరపాటు. మళ్ళా మార్చి పోరలకు పుస్తకాలు వచ్చే వరకు ఎంత టైం పడుతుందో, మళ్ళీ ఎంత ఖర్చు అవుతుందో పోన్రి.